వెల్కమ్ టు డే 2 గైస్. మేము కూడా అందరిలాగే మార్నింగ్ భోగి జరిపించుకున్నాం. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇంకా మర్చిపోలేనట్టున్నారు. రింగా రోజెస్, పాకెట్ పుల్ల పోసెస్, డైలీ చేద్దాం ఎక్సర్సైజ్ అన్నట్టు చేస్తున్నారు అక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా పైకి వచ్చి మన ఎడిటింగ్ వర్క్ చూసుకున్నాను. నిన్న రీల్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంతంగా టిఫిన్ తినేసి పడుకున్నాను. తర్వాత ఈ మహానుభావుడు రావడం జరిగింది. వీడితో కొంచెం సేపు సోదేసి మళ్ళీ మేడ మీదకి వెళ్ళి ఒక చక్కటి ఫోటో షూట్ అయితే కంటిన్యూ చేసాం. కాకపోతే ఎండ వల్ల మంచిగా ఫోటోలు అయితే రాలేదు. మా జసంతని బెప్పంగల్లా పడిపోయాడు. ఆ తర్వాత ఇంటికి గెస్ట్ వస్తున్నారు అంటే రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోయాను. రోడ్డు చూస్తే నాకు భయం వేసింది. మధ్యలో రోడ్డు మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది. ఆ తర్వాత వెజ్ భోజనాలు తినేసి మన టెడ్డీ మామ సంభవాన్ని మళ్ళీ రీక్యాప్ చేసుకోవడానికి ఓజీ ఇంటర్వ్యూల్ సీన్ అయితే చూస్తాను. మీరందరూ ఎలా చూస్తారో నేనైతే ఈ సీన్ మాత్రం అలా పర్టికులర్ గా చూస్తూ ఉంటాను. నా ఫేస్ లో ఉన్న ఎక్సైట్మెంట్ చూస్తేనే మీకు తెలిసిపోతూ ఉంటుంది అనుకుంటా. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ పిచ్చి దానికి ఫోటోషూట్ చేయడం కోసం మళ్ళీ మేడ మీదకి వెళ్లాల్సి వచ్చింది. అటు ఇటు 2-3 ఫోటోలు తీసినప్పటికీ మా ఫ్రెండ్ ముఖేష్ గాడు వచ్చాడు, రీల్ స్టార్. నా చూపులు మాత్రం వాడు బంగారం చైన్ వైపే వెళ్తుంది. గుంట్ల కన్నా దారుణంగా గుంట్ల కోసం ముచ్చట్లు పెట్టేసుకుని లాస్ట్ కి అమ్మాయిలకి నచ్చే పానీపూరి తినడానికి వెళ్ళిపోయాం. దారిలో మా తమ్ముడు ఫేవరెట్ ఎన్టీఆర్ బొమ్మ కనబడగానే మా వాడు ఎన్టీఆర్ లా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. పానీపూరితో పాటు బొబ్బట్లు కూడా టేస్ట్ చేసాం. ఇంటికి వచ్చినప్పటికి మైత్రి వాడు భోగి రోజు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. మా వాళ్ళు అయితే అందరూ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయారు. నాకు మంచి నిద్ర వచ్చి నేనైతే స్లీప్ వేస్తాను. లెగిసినప్పటికి పావుతో 12 అవుతుంది. తినేసి ఈ రీల్ అప్లోడ్ చేస్తున్నాను. సో మార్నింగ్ చూసే వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి.